హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ భారతీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో నాన్నకొచ్చి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ శ్రావణ మాసం కోసం మా మమ్మీ ఇండియా నుంచి 50 kg పార్సిల్ అయితే పంపించారు. దాన్ని ఓపెన్ చేసి అందులో ఏమేమి ఉన్నాయో మీ అందరికి చూపించాలనుకుంటున్నాను. దీనివల్ల మాకేం యూజ్ ఉంది అనుకుంటున్నారా? ఇండియా నుంచి యూఎస్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఐటమ్స్ దొరకవు కదండి. అవి ఇండియా నుంచి ఎలా కొరియర్ చేయించుకోవాలో నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. కూడా ఈ వీడియోలో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఇంత ఎక్సైటింగ్గా ఓపెన్ చేస్తుంది అనుకుంటున్నారా? మనకి ఏదైనా కొరియర్ వస్తేనే మనం ఆర్డర్ చేసింది ఇక్కడ నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి అయితేనే మనం వెంటనే ఓపెన్ చేస్తాం కదా. అలాంటిది ఇండియా కొరియర్ అంటే ఇంకా మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి. సో ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇండియా నుంచి మనం కొరియర్ తెప్పించుకునేటప్పుడు మనకి జ్యువెలరీ అయితే అలౌ చేయరండి. ఒకవేళ జ్యువెలరీ అలౌ చేస్తున్నా మనం జ్యువెలరీ ఎక్కడైతే ఆర్డర్ చేసామో అక్కడ మనం మనీ పే చేస్తాం కదా, ఆ రిసిప్ట్ అయితే మన దగ్గర పెట్టుకోవాలి. అలా ఉంటేనే అలౌ చేస్తారు. అలానే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా అలౌ చేస్తారు, కానీ వాటి రిసిప్ట్ అయితే మన దగ్గర ఉండాలి. కొన్న రిసిప్ట్ అలా అయితేనే అలౌ చేస్తున్నారండి. ఇంకా హనీ, మెహందీ ఇలాంటివి అయితే అలౌ చేయట్లేదండి. జ్యువెలరీ కూడా ఈ లగేజ్లో అయితే నాకు అలౌ చేయలేదు. నేను సపరేట్గా అయితే జ్యువెలరీ వేరే కొరియర్ నుంచి తెప్పించుకున్నాను. దాని డీటెయిల్స్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఈ కొరియర్ను ప్రసాద్ ఇంటర్నేషనల్ కొరియర్స్ నుంచి తెప్పించుకున్నానండి. వాళ్ళైతే చాలా నీట్గా ప్యాకింగ్ చేస్తున్నారు. అలానే వాళ్ళే ఇంటికి వచ్చి ప్యాక్ చేస్తారు. మనం కాల్ చేస్తే కనుక వాళ్ళు కొరియర్ చేయడానికి అయితే మన దగ్గర నుంచి మనీ ఏం తీసుకోవట్లేదు. కొరియర్ ఛార్జెస్ డిఫరెంట్ ఉంటాయండి. 1 to 20 kgs వరకు అయితే కనుక కొరియర్ ఛార్జెస్ ఒకలా ఉంటాయి. 20 kgs తర్వాత అయితే కనుక 1 kgకి 730 రూపీస్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి ప్యాకింగ్ చేసినందుకు మాత్రం ఫ్రీనే అండి. చూడండి, వాళ్ళైతే చాలా నీట్గా ప్యాక్ చేశారు. నాకు వచ్చిన కొరియర్లో అయితే అసలు ఒక్కటి కూడా డ్యామేజ్ కాలేదు. నాకు ఆ కొరియర్ ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి అయితే 1 week అయితే టైం పట్టిందండి. వాళ్ళు కొరియర్ సెండ్ చేశాక వాళ్ళు ట్రాకింగ్ ఐడి అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారండి. కొన్ని లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, హనీ ఇలాంటివి అయితే కనుక అలౌ చేయట్లేదు. నెయ్యిని అలౌ చేస్తున్నారు కానీ అది కూడా వాళ్ళే ప్యాక్ చేస్తున్నారండి చాలా నీట్గా. ఈ శ్రావణ మాసంలో యూజ్ అయ్యేది పసుపు, కుంకుమ కాబట్టి అవి కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను. నాకు కావాల్సినవన్నీ ఇండియా నుంచే తెప్పించుకున్నాను. ఇక్కడ కొన్ని ఐటమ్స్ దొరకవు కాబట్టి మనం ఇండియా నుంచి అన్ని కొరియర్ చేయించుకోవడం బెటర్ అండి. నేను చెప్పాను కదండి, జ్యువెలరీ అలౌ చేయలేదు. ప్రసాద్ కొరియర్స్ నుంచి అయితే కనుక నాకు అసలు జ్యువెలరీ అలౌ చేయలేదు. కానీ డిహెచ్ఎల్ కొరియర్ నుంచి అయితే నాకు జ్యువెలరీ అలౌ చేశారు. వాళ్ళైతే కనుక 1 kgకి 4000 తీసుకున్నారండి. అదే ఈ కొరియర్లో అయితే 20 kgs కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేజీకి 730 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. చూడండి, ఇలా అయితే నాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేయించుకున్నాను. కానీ దారం ఒకటి ఎల్లో చేస్తారంట, థ్రెడ్ మాత్రమే, నీడిల్ అయితే ఎల్లో లేదని చెప్పారు. ఒక బాక్స్ అయితే ఫినిష్ అయిందండి స్నాక్స్తోనే. ఇంకో బాక్స్లో ఏమున్నాయో అది కూడా ఓపెన్ చేసేద్దాం. దానిలో ఏమున్నాయో కూడా నేను చూపిస్తాను. ఏమేమి ఎలా చేశారో లేదో కూడా నేను మీకు చూపిస్తానండి. వాళ్ళైతే ప్యాకింగ్ చాలా బాగా చేశారు. ఓపెన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా మనకి ఏమేమి పంపించారో అన్నది. ఈ పేపర్ మీద అయితే అన్నీ వాళ్ళు నేమ్స్ రాసి పంపించారండి. మనం ఏమన్నా కనుక మిస్ అయ్యి ఉంటే వాళ్ళని మనం అడగొచ్చు ఎందుకు మిస్ అయ్యాయి అన్నది.
వాళ్ళైతే ప్రతి ఒక్కటి చాలా నీట్గా పేపర్ మీద అయితే నోట్ చేశారు. నా కొరియర్ ఓపెన్ చేయడానికి అయితే చాలా కష్టంగా ఉంది, అంత ఎక్సైట్మెంట్గా కూడా ఉంది. వాళ్ళైతే చాలా నీట్గా ప్యాక్ చేశారు, అసలు ఒక్కటి కూడా డ్యామేజ్ కాకుండా. అమ్మయ్య, ఫైనల్లీ బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఇందులో కూడా ఏముందో చూసేద్దాం. నేనైతే ఈ కొరియర్ శ్రావణ మాసం కోసం తెప్పించుకుంటున్నాను కాబట్టి అమ్మవారిని డెకరేట్ చేయడానికి అని చెప్పి నేను కొన్ని ఫ్లవర్స్ బ్యాక్ డ్రాప్స్ అయితే ఇండియాలో అమెజాన్లోనే ఆర్డర్ చేశానండి. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇవి తాంబూలం ఇవ్వడానికి పసుపు కుంకుమ అవి కూడా నేను ఇండియా అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి. ఇక్కడ కొంచెం తమలపాకులు అవి దొరకడం కష్టం కాబట్టి నేను అవి ఇండియా నుంచే తెప్పించుకున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇవి కూడా డెకరేషన్ కోసం అని చెప్పి ఆర్డర్ చేశానండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఆ వీడియోలో ఎలా డెకరేట్ చేశానో మీ అందరికీ చూపిస్తాను, అది కూడా చూసేసేయండి. మీ అందరికీ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. చెప్పాను కదండి, వాటి మనం పే చేసిన స్లిప్ ఉంటే మాత్రమే అవి అలౌ చేస్తున్నారు. ఇవన్నీ నేను కొన్ని ఐటమ్స్ అయితే నేను డెకరేషన్ కోసం ఆర్డర్ చేశాను. మీకు అందులో ఏమన్నా నచ్చాయి అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ తులసి కోట అయితే చాలా క్యూట్గా ఉంది కదండి. ఇది జర్మన్ సిల్వరే, నేను ఇది కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాళ్ళకి లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలానే యూఎస్లో ఉన్న వాళ్ళకి బ్లౌజెస్ స్టిచ్చింగ్ అవి అవ్వదు కాబట్టి ఇక్కడ శారీస్ అయితే చాలా అసలు దొరకవండి. మనం ఒకవేళ కావాలి అనుకున్నా కూడా అవి కూడా ఇక్కడ ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటే అందులోనే ఆర్డర్ చేసుకోవాలి. దానికంటే మనం ఇండియా నుంచి ఏదైనా కొరియర్ వచ్చేటప్పుడు అక్కడ నుంచి తెప్పించుకోవడం బెటర్. ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి. ఇది నా కోసం నా ఫ్రెండ్ అయితే ఇది పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ పాపా. ఆయిల్ పడకుండా కింద మనం దీపం పెడతాం కదండి, ఆ రెండు అలా సెట్ చేస్తే మంచిది అన్నారని చెప్పి అలా నేనైతే తెప్పించుకున్నాను. అలానే చాలా శారీస్ ఇంకా డ్రెస్సెస్ అయితే నేను ఇండియా నుంచే తెప్పించుకున్నానండి, అవి కూడా చూసేసేయండి. ఇవి కూడా నేను డెకరేషన్లో యూజ్ చేయడానికి తెప్పించుకున్నానండి, ఎలిఫెంట్స్. నేను డెకరేట్ చేసేటప్పుడు అవి కూడా మీకు చూపిస్తాను ఎలా డెకరేట్ చేశాను అన్నది. ఈ బౌల్ అయితే నేను వాటర్ వేసి అందులో లోటస్ పెట్టాలని అయితే ఐడియాతో అది ఆర్డర్ చేశానండి, డెకరేషన్ బాగుంటుందని చెప్పి.
ఇలా నేను అమ్మవారి ఫేస్ ఇంకా ఐడల్ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశానండి. అవైతే చాలా బాగా వచ్చింది. చెప్పాను కదా, నాకైతే ఈ కొరియర్లో ఒక్క డ్యామేజ్ కూడా రాలేదు. అన్నీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎలా అయితే పంపించారో ఇక్కడ కూడా నాకు అంతే నీట్గా వచ్చాయి, అంతే నీట్గా కూడా ప్యాకింగ్ చేశారండి. ప్రసాద్ ఇంటర్నేషనల్ కొరియర్ అని చెప్పి మీరు కూడా సెర్చ్ చేస్తే ఉంటుందండి. వాళ్ళైతే ఫ్రీయేనండి ప్యాక్ చేసినందుకు. చాలా బాగా చాలా నీట్గా అయితే వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. ఇండియా నుంచి ఇక్కడ ప్యాకింగ్ రావడానికి అయితే 1 వీక్ అయితే టైం పడుతుందండి. ఇవి అయితే అమ్మవారికి వేయడానికి మట్టి గాజులు కూడా నేను ఇండియా నుంచి తెప్పించాను. అది కూడా మట్టి గాజులు కూడా డ్యామేజ్ కాలేదండి. చూడండి వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేశారో. బ్లౌజెస్ అవి అయితే ఇండియాలోనే స్టిచ్చింగ్ చేయించి తెప్పించుకున్నానండి నేనైతే. ఇక్కడ అంతా కష్టం కాబట్టి ఫెస్టివల్ అంటే శారీ ఉండాలి కదా కంపల్సరీ, దానికోసం ఈ శారీ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. శంకర్ హ్యాండ్లూమ్స్ అనే వెబ్సైట్ నుంచి. శారీ అయితే చాలా బాగా వచ్చింది. నేను వరలక్ష్మి వ్రతం కట్టుకుని ఆ వీడియోలో కూడా మీకు ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందని షేర్ చేస్తాను. మీకెవరికైనా కూడా నచ్చినట్లయితే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కూడా. ఇది అయితే నేను మింత్రాలో ఆర్డర్ చేశానండి. మింత్రాలో కూడా చాలా బాగా వస్తాయి టాప్స్ అవి. ఇది అగరబత్తి స్టాండ్ అండి. ఈ డ్రెస్ కూడా నేను మింత్రాలో ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, ప్యూర్ కాటన్. ఈ శారీ అయితే నాకు వెరీ స్పెషల్ అండి. ఎందుకంటే రక్షాబంధన్ కూడా ఈ మంత్లో ఉందని చెప్పి అన్నయ్య నా కోసం స్పెషల్గా పంపించాడు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. శారీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ కొరియర్ నేను ప్రసాద్ ఇంటర్నేషనల్ కొరియర్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. యూఎస్లో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. లవ్ యూ ఆల్.